ఈరోజు కథ విందు భోజనం. ఒక ఊరిలో సాంబయ్య అనే పిసినారి వ్యాపారి ఉండేవాడు. అతని ఇంట్లో కడుపు నిండా భోజనం చేసేవాడు కాదు. ఖర్చవుతుందని ఆకలిని అలాగే భరించేవాడు. కానీ బయట ఎవరైనా విందుకు పిలిస్తే మాత్రం భార్యను తీసుకొని తప్పకుండా వెళ్ళేవాడు. ఒకరోజు ఆ ఊర్లో పెళ్లి విందుకు తప్పక రమ్మని సాంబయ్యను, భార్య గౌరిని బంధువులు పిలిచారు. మధ్యాహ్నం విందు అయితే సాంబయ్య మాత్రం ఉదయం నుండే మంచినీళ్ళు తాగి అలాగే ఉన్నాడు. అది గమనించిన భార్య గౌరి, వాళ్ళు మనల్ని పిలిచింది మధ్యాహ్నం, కానీ మీరు ఏమి తినకుండా పస్తున్నారు. అలా అయితే కళ్ళు తిరిగి పడిపోతారు అంది. భార్య మాటకు సమాధానంగా, ఇలా ఉంటే ఒక ముద్ద ఎక్కువ తినవచ్చు, అందుకే పస్తున్నాను. అయినా నీ పని నువ్వు చూసుకో అని అన్నాడు. భర్త అతి తెలివితేటలకి, పిసినారితనానికి గౌరి ఆశ్చర్యపోయింది. ఆ రోజు గుమగుమలాడే వంటకాలతో, రుచికరమైన పదార్థాలతో వడ్డన జరుగుతుంది. వడ్డించే వారితో తాను పెళ్లివారికి దగ్గర బంధువునని గారెలు, బూరెలు, లడ్లు 2 సార్లు వేయించుకొని తిన్నాడు సాంబయ్య. గౌరి వద్దు, అలా తింటే కడుపు చెడిపోతుంది అని వారించిన సాంబయ్య వినలేదు. మరల 2వ పంక్తిలో కూర్చోబోతున్న భర్త సాంబయ్యతో, ఎంత ఊరికే పెడితే మాత్రం అలా తినవచ్చా అంది. నీ నీతులు ఆపు, జనం ఎక్కువ ఉన్నారు, ఎవరూ చూడరు అని సాంబయ్య తరువాత వరుసలో కూర్చున్నాడు. గారెలు వడ్డించేవాడు గుర్తుపట్టి, ఇందాక వరుసలో కూర్చున్నారు, మరల ఈ వరుసలో కూడా కూర్చున్నారేంటి అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా సాంబయ్య, నీకు జ్ఞాపకశక్తి ఎలా ఎక్కువ, నాకు జీర్ణశక్తి కూడా అలాగే ఎక్కువ, మాట్లాడకుండా వడ్డించు అని దబాయించి గారెలు, బూరెలు, పాయసము, పప్పు, నెయ్యి, అన్నము అన్నీ పెట్టించుకొని తిన్నాడు. చివరికి సాంబారు బాగుందని సాంబారన్నం తిన్నాడు. సాయంత్రం అవగానే సాంబయ్య ఇంటి దగ్గర మంచం మీద దొర్లుతూ పడిపోయాడు. కడుపు నొప్పి, పులితేపులు, విరేచనాలు మొదలయ్యాయి. పొట్ట ఉబ్బిపోయింది, వాంతులు కూడా అయ్యాయి. సాంబయ్య బాధ చూడలేక భార్య గౌరి ఆసుపత్రికి తీసుకెళ్ళింది. సాంబయ్యను పరీక్షించి డాక్టర్ మందులు రాశాడు. అంతేకాక సాంబయ్యను చివాట్లు వేశాడు. ఊరికే వస్తున్నాయని అలా తినవచ్చా? అతిగా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా ఎప్పుడిలా తినకండి అన్నాడు కోపంగా. ఇంటికి రాగానే గౌరి అంది, పిండి రుబ్బే రోట్లో కొద్ది పిండి వేస్తే మెత్తగా రుబ్బుకోవచ్చు, ఎక్కువ వేస్తే అది రుబ్బలేదు. నోట్లో కొద్ది కొద్దిగా తింటే మొత్తం మెల్లగా నమిలి మింగవచ్చు. నోరు నిండా కుక్కుకుంటే నోరు పట్టక ఉమ్మివేయాల్సి వస్తుంది. అందుకే పొట్ట మనదని అదే పనిగా తింటే పొట్ట పట్టక అవస్థ అవుతుంది. ఎక్కువ తింటే తిన్నది అరగక తిప్పలవుతుంది. మితాహారం ఎంతో శ్రేష్టం అంది భార్య గౌరి. సాంబయ్యకు ఆ రోజు నుండి బుద్ధి వచ్చి కొద్ది కొద్దిగా తినడం మొదలుపెట్టాడు. ఎక్కువ తినాలంటే భయపడేవాడు. ఆహారం కొద్దిగా తిని లేచేవాడు. కథ సమాప్తం. థ్యాంక్ యూ.